తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం వేదికగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 2 స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. డల్లాస్, హ్యూస్టన్ నగరాల్లో ఈ వేడుకల కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు రెడీ చేశారు. ఈ వేడుకల కోసం బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. మే 30న సాయంత్రం 7 గంటలకు హ్యూస్టన్ నగరంలోని ఇండియా హౌస్ వేదికగా బీఆర్ఎస్ నేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ రోజు మనం ఇక్కడ కేటీఆర్ గారి విజిట్ జూన్ 1 రోజు తెలంగాణ ఫార్మేషన్ డే మరియు బీఆర్ఎస్ పార్టీ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా డాక్టర్ పెప్పర్ అరీనా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా మన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ యూటీడీ స్టూడెంట్స్ ఈ ఈవెంట్కి సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. సో ఈరోజు యూత్కి కిక్ ఆఫ్ మీటింగ్ పెట్టాము. మన ఈవెంట్ గురించి, ఈవెంట్లో మనం చేసే వాలంటీర్ గురించి, ఈవెంట్కి రావాల్సిన టైం గురించి, రకరకాల కార్యక్రమాల గురించి యూత్తో ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని ఈవెంట్కి ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. సో ఈ సందర్భంగా యూత్ ఐకాన్ అయిన మన కేటీఆర్ గారికి మన యూత్, యూటీడీ యూత్, తెలంగాణకు సంబంధించిన, ఆంధ్రాకు సంబంధించిన యూత్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ముందుకొచ్చారు. సో తను ఐటీలో చేసిన డెవలప్మెంటు, హైదరాబాద్లో చేసిన డెవలప్మెంటు అవన్నీ కూడా మన పిల్లలకి ఆదర్శంగా ఉంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యూత్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్ గారికి ఇంత సపోర్ట్ ఉందా యూత్లోని. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ కేటీఆర్ గారు ఇక్కడ, అండ్ అవర్ యూత్ క్యాంట్ వెయిట్ టు సీ హిమ్. ప్లీజ్, వీఆర్ ఆల్ వెల్కమింగ్ కేటీఆర్ ఆన్ June 1st at Dr. Pepper Arena. We request all our youth, all our UTD students, all UNT students to come on time for the event, because we are expecting a huge crowd. If you come late, you might not be able to enter the arena because we're going to fill all the seats. So please come on time. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మేము కేటీఆర్ అన్న ఈవెంట్ June 1 ఏదైతే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉన్నాయో దానికి యూటీడీ తరపు నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి యువకులము అందరం హాజరు కావడం జరిగింది. ఇక్కడ మహేష్ సనీర్ అన్న ఆధ్వర్యంలో మేము ఒక కిక్ ఆఫ్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో దానికి అందరం మేము మద్దతుగా యూఎన్టీ అండ్ యూటీడీ స్టూడెంట్స్ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి కేటీఆర్ అన్న ఈవెంట్ కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాము. అన్న స్పీచ్ ఇవ్వడం మా అందరికీ ఒక ఆదర్శం కాబట్టి 1000 కళ్ళతోని అన్న ఈవెంట్ కోసం ఎదురు చూసి మళ్ళీ June 1 రోజు వందలాది సంఖ్యలో మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ అక్కడికి హాజరై పెద్ద ఎత్తున ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. స్టూడెంట్స్ అందరి తరపు నుంచి రామన్నకి వెల్కమ్. జై తెలంగాణ, జై తెలంగాణ. June 1 తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ మరియు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మన డల్లాస్ నగరంలో జరుగుతున్నాయి. మన ఈవెంట్ని సోషల్ మీడియా హ్యాండిల్స్గా మన మహేష్ అన్న మాకు అప్పచెప్పినప్పుడు ఇన్స్టా కానీ, ఎక్స్ కానీ, తర్వాత Day 1 నుంచి జస్ట్ 1 సబ్స్క్రైబర్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో BRS USA_official హ్యాండిల్స్లో మన కేటీఆర్ అన్న గారి వీడియోస్ అయితేనేమి, మన ఈవెంట్ ప్రమోషన్స్ గురించి అయితేనేమి వితిన్ 12 డేస్లో 1.6 మిలియన్ వ్యూస్ మనము అచీవ్ చేసాము వితిన్ జస్ట్ 12 డేస్ ఆఫ్ ఎఫర్ట్స్. So I am thank you Mahesh Anna for giving an opportunity for making this event in social media buzz create అయిపోయింది. సో మన గత 10 సంవత్సరాలు సార్ గారి గవర్నమెంట్లో తెలంగాణ అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి తదితరులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. యూత్ ఆఫ్ డాలస్, తెలంగాణ యూత్ ఒక్కసారి వేసుకోండి అందరూ. ఒక్కసారి మనం ఇక్కడ జై తెలంగాణ అంటే తెలంగాణలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గుంపు మేస్త్రి, మీ అందరికి ఎరికే కదా. గుంపు మేస్త్రి గూబ గుయ్యం అనేది అనాల. రెడీ? జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ యూత్ ఆఫ్ డాలస్. నేను వాస్తవంగా శశి చెప్పినట్టు మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో
ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో ఆ రోజు డిసెంబర్ 3, 2023 నా మొట్టమొదటి వీడియో రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రి అని సంబోధిస్తూ రేవంత్ రెడ్డి అచేతనతనాన్ని, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అబద్ధపు హామీలను వాగ్దానాలను ఎండగడుతూ డిసెంబర్ 5వ తారీఖు నుంచి వెళ్ళి మొదలుపెట్టిన. డిసెంబర్ 5వ తారీఖు నుంచి వెళ్ళి ఇప్పటిదాకా నాన్ స్టాప్గా ఒక 250 వీడియోస్ దాకా చేసి ఉంటా. నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, నా ఫేస్బుక్లో ఉంటాయి. యంగ్స్టర్స్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏంది, కేటీఆర్ గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఏంది, హైదరాబాద్ గ్రోత్ కానీ తెలంగాణ గ్రోత్ కానీ కేటీఆర్ గారు చేసింది ఏ విధంగా ఉంది అనేది మీరు అందరు కూడా హైదరాబాద్ నుండే వచ్చి ఉంటారు. మోస్ట్లీ మీరు డిపార్టింగ్ కానీ అరైవల్ కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వచ్చి ఒకసారి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ సైడ్ వెళ్తే టాప్ ఫ్యాంగ్ ఆల్మోస్ట్ ఆల్ ద టెక్ కంపెనీస్ ఆర్ located in Hyderabad, the western part of Hyderabad. The entire credit goes to KTR garu and KCR gari IT and industrial policies. డల్లాస్లోని ఫ్రిస్కో నగరంలో అమెరికా పెప్పర్ అరేనా వేదికగా జూన్ 1న సాయంత్రం 4 గంటల నుంచి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవంతో పాటు తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. జై తెలంగాణ అందరికీ. ఈరోజు జూన్ 1 రోజు మనము ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మరియు బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామో దానికి డాలస్లో ఇప్పటికే మస్తు వైబ్ అనిపిస్తుంది. డాలస్ నలుమూలల నుండి అన్ని సెక్షన్స్ ఆఫ్ క్రౌడ్, ఎస్పెషల్లీ యువతతోటి మస్తు మూమెంట్ కనిపిస్తుంది. సో మనం జూన్ 1 రోజు మన ఈవెంట్ హిట్ అవుతుంది. గట్టిగా మనం ఇక్కడ కొట్టే సౌండ్ మనకు తెలంగాణ వినిపిస్తుంది. అండ్ మహేషన్ ఆధ్వర్యంలో, మన ఉదయాన్ ఆధ్వర్యంలో ఇప్పుడు పెట్టుకున్న ఈవెంట్ అయితే లైక్ హిట్ అయిపోయింది. ఇక థ్యాంక్ యూ ఆల్. జై తెలంగాణ. జై తెలంగాణ అందరికీ. మనకు ఫస్ట్ కేటీఆర్ గారు కానీ డెవలప్మెంట్ని గుర్తు చేసుకున్న, కేసీఆర్ గారిని డెవలప్మెంట్ని గుర్తు చేసుకున్న, గత 10 సంవత్సరాల్లో వాళ్ళు డెవలప్మెంట్ మాత్రమే చేసుకుంటూ పోయారు. వాళ్ళు ఎప్పుడు ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేయలేదు ఎక్కడ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ చూస్తే డైరెక్ట్ నెగిటివిటీ తప్పితే ఆయనకి ఏం తెలియదు అన్నట్టే ప్రవర్తిస్తుండు. ఇలాంటి నాయకత్వం మనకు వద్దు. పాజిటివిటీలో మనం ఎందుకు ఈ మీటింగ్స్ చేసుకుంటున్నాం, మనలో మళ్ళీ ఐక్యత, మన సమైక్యతని గుర్తు తెచ్చుకుని వీ హ్యావ్ టు ఒక సంహిలితమైన ఒక ఈక్వాలిటీని, మనం ఒక యూనిఫార్మిటీని ఫామ్ చేసుకోవాలి. ఇలాంటి ఫామ్ చేసుకుంటూ పోయి మనం కేటీఆర్ గారికి ఎంత సపోర్ట్ ఇస్తే ప్రజాదరణ వాళ్ళకి అంత ధైర్యాన్ని ఇంకా పెంపొందిస్తుంది. ఇలాంటి ధైర్యాన్ని కేటీఆర్ గారు పెంపొందించుకొని మన రాష్ట్రాన్ని, మన డెవలప్మెంట్ని ఇంకా ముందు తీసుకెళ్తారు. గత 10 సంవత్సరాల్లో ఇప్పుడు మనం అందరం స్టూడెంట్స్. సో బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది 970 గురుకుల నిర్మించారు. గురుకుల విద్యాలయాల్ని 5,000 కోట్ల రియంబర్స్మెంట్ ప్రతి ఇయర్ ఇస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి 8,000 కోట్ల రియంబర్స్మెంట్ ఆగిపోయింది. సో అతనికి ఏం చేయన్నో తెలియట్లేదు, ఎలా చేయన్నో తెలియట్లేదు. ఒక పాజిటివిటీ లేని నాయకత్వం నడిపిస్తున్నాడు. సో మనం మళ్ళీ మన కేటీఆర్ గారిని ఇంకా ఆదరిస్తూ, కేటీఆర్ గారికి మన సపోర్ట్ని ఇంకా వ్యక్తపరుస్తూ ముంగడు తీసుకెళ్లాలి. జై తెలంగాణ. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తదితరులు ఈ వేడుకలకొస్తున్నారు. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, కళలు, బీఆర్ఎస్ పార్టీ విజయ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తెలంగాణ వంటకాలతో డెలీషియస్ డిన్నర్ ని కూడా ప్లాన్ చేశారు. కోట్ల గొంతులను ఏకం చేసింది రజెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా, చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, అమరవీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా. కమింగ్ టు బీఆర్ఎస్, మేము ఇక్కడ యూత్ వింగ్ని మేము ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినాం బీఆర్ఎస్ని, డాలస్లో యూత్ వింగ్ని. అక్కడ నుంచి మనకి తెలంగాణ గురించి చెప్పాలంటే మనం 14 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళ చరిత్ర ఉంది తెలంగాణకి. 14 ఏళ్ళు కేసీఆర్ గారు కొట్లాడి మనకు తెలంగాణ తీసుకొని వచ్చిర్రు. కాబట్టి మేము యూత్ నుంచి మేము ఏదో ఒకటి చేసి మన తెలంగాణ ముందుకు నడిపేయాలని అనుకుంటున్నాము. మన తెలంగాణ పాత రోజులు చూసుకుంటే మనకు ఎప్పుడైనా ఎండిపోయిన భూములు ఉంటుండే తెలంగాణలో. ఇప్పుడు చూస్తే బంగారు భూములు అయినాయి తెలంగాణలో. మనకు అప్పుడు కరెంటు లేని చీకటి ఇల్లులు ఉండేటివి. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కరెంటే అండ్ వాటర్ వస్తున్నాయి. అండ్ కమింగ్ టు టెక్నాలజీకి వస్తే మన కేటీఆర్ అన్న మన హైదరాబాద్ని నెంబర్ 1 చేసిండు, మొత్తం తెలంగాణలోనే, మొత్తం ఇండియాలోనే నెంబర్ 1 చేసిండు తెలంగాణని. సో
మనము యువత అందరం కలిసి మనం ఏం చేయాలో చేసుకుంటూ మనం కేటీఆర్ అన్న వెనకాల నడుస్తూ ఇంకా తెలంగాణను ముందుకు తీసుకొని పోవాలన్నదే మా ప్రయత్నం. అందుకోసమే మేము తెలంగాణ ఫార్మేషన్ డే చేసుకుంటున్నాము జూన్ 1 రోజు. గుడ్ ఈవినింగ్. ఈ క్రౌడ్ చూస్తుంటే ఆల్రెడీ మినీ కన్వెన్షన్ ఇక్కడ జరుగుతున్నట్టుంది, యూత్ కన్వెన్షన్. కేటీఆర్ గారు ఏంటంటే June 2 రోజు ప్లాన్ చేశారు యూటీడీ అండ్ మిగతా అందరూ యూత్తో. ఇప్పుడే ద రెస్పాన్స్ హౌ ఇట్ ఈజ్ ఇన్ డాలస్ అనడానికి వితౌట్ కేటీఆర్ గారితోనే ఇంత రెస్పాన్స్ ఉందంటే కేటీఆర్ గారు వచ్చేసరికి మాత్రం డెఫినెట్లీ ఐఎమ్ షూర్ హాల్ పట్టకుండా జనాలు అందరూ ఉంటారు. దట్ ఈస్ ద డాలస్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్వైటింగ్ కేటీఆర్ గారు అండ్ ఫర్ దిస్ సెలబ్రేషన్స్ టు డాలస్. ఈ ఈవెంట్ ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ డే అండ్ ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభలు ప్లాన్ చేసినప్పుడు ఎక్కడైతే బాగుంటుంది అని అంటే డెఫినెట్లీ డాలస్లో మంచి వైబ్రెంట్ క్రౌడ్, యూత్, చాలామంది స్టూడెంట్స్ కానీ అందరూ డాలస్లోనే ఉన్నారు. మన తెలుగు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డాలస్లోనే పెట్టాలని చెప్పేసి ఏదైతే డెసిషన్ తీసుకొని ఈరోజు ఇంత పెద్ద మంచి ప్రోగ్రామ్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నామో June 1 రోజు వీఆర్ గెటింగ్ ద సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్. ఎవరైతే చాలా రోజుల నుండి ఎక్కడ పోయినా కూడా ఆల్ ద లోకల్ అసోసియేషన్స్ కానివ్వండి, నేషనల్ అసోసియేషన్స్ నుంచి చాలా మంచి సపోర్ట్ వస్తుంది. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ యూత్ నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం జనరల్గా. ఎందుకంటే మేము మా కాలేజ్ మాకేంటి అన్నట్టుగా ఉండకుండా మేము కూడా వీ వాంట్ బి పార్ట్ ఆఫ్ యువర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఎంతమంది అయితే ముందుకు వస్తున్నారో డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం రోజున డలాస్లోని టెక్సాస్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా భారతీయ విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా యువత నాయకత్వం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సాంకేతిక విద్య, ఆపర్చునిటీస్ లో భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ 2 కార్యక్రమాలను బీఆర్ఎస్ యుఎస్ఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జై తెలంగాణ. డలాస్ ఈ ఎనర్జీ చూస్తుంటే ఇంకా ముందే ఎక్సైట్మెంట్ అసలు కేటీఆర్ గారు వచ్చే కంటే ముందు ఎక్సైట్మెంట్ ఇక్కడనే షూర్ అవుతుంది. అసలు ఆ ఎనర్జీ చూస్తుంటే ఎంతమంది జనాలు అసలు ఇంకా నాకు తెలియదు. ఇంకా కేటీఆర్ గారు వచ్చే మన డాలస్ సభకి ఎంతమంది వస్తారో, అసలు సభ నిండిపోయి ఇంకెంతమంది బయట ఉంటారో ఇంకా అర్థమవుతలేదు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ఎనర్జీ. అండ్ ఎస్, కేటీఆర్ గారు ఇప్పుడు ఎట్లా అందరు తెలిసినట్టే June 1 రోజు వస్తున్నారు. నేను కూడా అదే పని మీద కనెక్టికట్ నుంచి కారు నడుపుకుంటూ 2000 మైళ్ళు కారు నడుపుకుంటూ వచ్చింది ఇక్కడికి. దట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎనర్జీ విచ్ కేటీఆర్ గారు తీసుకొచ్చే ఎనర్జీ యూత్కి. బేసికలీ మనం అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు జాబ్ అసలు ఎట్లుండే ఐటీ మార్కెట్, ఇప్పుడు ఎట్లయింది ఐటీ మార్కెట్. ఇప్పుడు మనం ఇక్కడ అమెరికాలో ఉన్నా ఒకటే, హైదరాబాద్ ఉన్న ఒకటే అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఉన్నామైనా అని కూడా అనిపిస్తుంది. దీనికి కారణం ఒకటి కేటీఆర్. మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది కారణం ఇప్పుడు హైదరాబాద్ పాసు అమెరికానే మేలు అనిపిస్తుంది. ఎందుకు గుంపు ఆ గుంపు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయి హైదరాబాద్ అమెరికానే మేలు అనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ వద్దు, మనకు తెలంగాణ మేలు కావాలా, హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలా, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ కావాలంటే మన కేటీఆర్ గారు, మన కేసీఆర్ గారు, మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలా. అండ్ ఎనర్జీ చూస్తుంటే ముందే ఇంకా వచ్చినట్టు కన్ఫర్మ్ అయిపోయింది, బరాబర్ వచ్చేస్తుంది. సభా సరస్వతికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన గౌరవనీయులు, మిత్రులు, పెద్దలు, మహేష్ అన్న అండ్ బిగాల అండ్ ఆల్ డెలిగేటెడ్స్కి, ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి ఒక 10 days ముందు నుండి ఇక్కడికి వచ్చి అన్ని కార్యక్రమాలు వాళ్ళ భుజాల మీద తీసుకొని కృషి చేస్తున్న మిత్రులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సో మనకు పెద్ద ఈవెంట్ ఉన్నది. సో యంగ్ డైనామిక్స్ మీరందరూ కాబోయే మంచి మంచి కంపెనీలో ఉద్యోగాలు బట్టి తెలంగాణకి మనం ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది. సో మన ఊరికి హెల్ప్ చేయాలి, అట్లనే తెలంగాణని అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు మీ వంతుగా కృషి కూడా చేయాలని కోరుతున్నాము. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కమింగ్ అండ్ హెల్పింగ్ దిస్ ఈవెంట్ గోయింగ్ టు బి గ్రాండ్ సక్సెస్. అండ్ మహేష్ అని అంటుండే యాక్చువల్గా ఇప్పటికే 8,000 అయిపోయింది, అందరు తొందర రావాలని చెప్పేసి. సో ప్లీజ్ కమ్ ఎర్లీ, ప్లీజ్ పాస్ ద మెసేజ్ టు ఆల్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, cousins. Okay, so let's rock the event and let's work together to make even grand success. Good to see lot of people here. మీ అందరికీ ఈవెంట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. I think everybody have enough buzz. I think మా బిగాల గారు, తన్నీర్ గారు give enough information. So after seeing all these people, one thing I see very much confident that మేము తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్లో, so very few people we started, even 2000 hands on people తోటి ఒక స్టార్ట్ చేసిన స్లో ఒక్కొక్క ఉద్యమం. బట్ ఆఫ్టర్ లుకింగ్ one room this many people and we are expecting stadium full of people, that is the growth of తెలంగాణ ఉద్యమం. తర్వాత తెలంగాణలో తెలంగాణ మీద ఒక ధ్యాస పెరిగింది. సో అఫ్ కోర్స్
ద పొలిటికల్ పార్టీస్గా పొలిటికల్ పార్టీగా మీరందరూ మా పార్టీలో ఉండాలని కోరుకుంటాం. మీరు ఏ పార్టీలో ఉన్నా ఫ్యూచర్లో అయినా తెలంగాణ డెవలప్మెంటే మనకు ముఖ్యం. సో యాజ్ అ పార్టీ కన్వీనర్గా మీరు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వెరీ మచ్ హ్యాపీ. ప్రవాస తెలంగాణీయుల్లో ఏకతాటిపై జెండాను ఎగరవేస్తూ బీఆర్ఎస్ పార్టీ పాత్రను గుర్తు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల్లో గర్వాన్ని కలిగించేలా వేడుకలకి ప్లాన్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మన ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లినటువంటి రసమై బాలకిషన్ గారికి, మాజీ శాసనసభ్యులు గారికి ఈ సభకు స్వాగతం పలుకుతున్నాము. అందరూ కూడా గట్టిగా ఒకసారి మన రసమై అన్న స్టాండర్డ్ లో గట్టిగా ఒకసారి జై తెలంగాణ అంటూ స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ మహేష్ అన్న, థ్యాంక్ యూ మహేష్ బిగాల గారు, నిరంజన్ అల్లంనేని గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి యువ కెరటాలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. అండ్ ఈ యూత్ టీమ్ ఆర్గనైజేషన్ ఈ మీటింగ్కి ఇంతమంది వచ్చిండ్రు. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. సో గత కొన్ని రోజుల నుంచి, ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి మనము వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్. మనకు ఇండియాలో బీఆర్ఎస్ 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎల్కతుర్తిలో ఘనంగా సెలబ్రేట్ అయిన తర్వాత మన లీడర్షిప్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారి లీడర్షిప్లో బయట కంట్రీస్లో కూడా సెలబ్రేట్ చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ కంట్రీ ఆబ్వియస్లీ యుఎస్ని చూసింది. సో అందులో ఏసీటీ అని చెప్పి వాళ్ళు మహేష్ బిగాలా గారు అండ్ శ్రీనివాస్ సురకంటి వారు డాలస్ని రికమెండ్ చేయడము అండ్ ఆ ఆపర్చునిటీ మనకు రావడం, అది వచ్చిన తొందరనే ఆల్ ఆఫ్ అస్ లైక్ ఇక్కడ ఉన్న యూత్ టీమ్ శశి కానీ, అనిల్ కానీ, శామ్ అందరం కలిసి ఆఫెన్గా ఉదయ్తో పాటు ఆఫెన్గా మీట్ అవుతూ అన్ని వెన్యూస్ హంట్ చేయడం స్టార్ట్ చేసినట్టు. సో లాస్ట్కి డాక్టర్ పెప్పర్ అరీనా కొమరికా సెంటర్ హాల్ కన్ఫర్మ్ అయింది. సో అరేంజ్మెంట్స్ ఆర్ రియలీ గోయింగ్ వెల్. మీరు అందరూ లాస్ట్ 15 days నుంచి చూస్తుంటే లైక్ వాట్ హ్యావ్ బీన్ ఫీలింగ్ ఇస్, ఇది ఒక పెద్ద పెళ్ళి అయితే మనకు ఎట్లయితే సీక్వెన్షియల్గా పండుగలు జరుగుతాయో ఆర్ ఫంక్షన్ జరుగుతాయో, అదేవిధంగా మన ఈ ఈవెంట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రతి ఎవ్రీ వీకెండ్ మీటప్స్, ఎవ్రీ డే మీటప్స్, అన్ని లోకల్ ఆర్గనైజేషన్స్ని టచ్ చేసినాము, అందరి లోకల్ లీడర్స్ని టచ్ చేసినాము. అండ్ నూక్ అండ్ కార్నర్స్, ఐ మీన్ లైక్ యూటీడీ యూనివర్సిటీస్ వైజ్ చూస్తే, యూత్ వైజ్ చూస్తే, ఐ మీన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూత్ ఫర్ రియలీ టర్నింగ్ అవుట్ ఇన్ అ బిగ్ వే. మీరందరూ ఎనర్జీ చూపెట్టి మీ సర్కిల్స్లో స్పోర్ట్స్ స్ప్రెడ్ చేయడము అవన్నీ చూస్తే వీ హ్యావ్ బీన్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ హియర్ విత్ అస్. పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డాలస్లో రేపు జరగబోయే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేటీఆర్ గారు ఇక్కడ పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అమెరికా నలుమూలల నుంచి యువకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ సభను జయప్రదం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏ విధంగా పురోగతి సాధించింది, తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి సాధించింది అనేది దేశ ప్రజలందరికీ కూడా బాగా స్పష్టంగా తెలుసు. కాబట్టి మరి ఈ కాంగ్రెస్ హయాంలో గత 18 నెలలుగా తెలంగాణ తిరోగమనం అంటే ఏ విధంగా మరి వెనక్కి పోతున్న సంగతి ప్రజలు కూడా అందరూ చూస్తుంది. కాబట్టి మళ్ళీ తెలంగాణ ముందుకు పోవాలంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం అవసరం. కాబట్టి మరి కేటీఆర్ గారి సభని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక్కడ కవర్ చేస్తున్నందుకు ముఖ్యంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా అభినందనలు. తెలంగాణ ఖ్యాతి చాటి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి అయింది. వారి నాయకత్వం తెలంగాణ తెచ్చుకొని ఎంతో గొప్ప అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 3వసారి మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలంగాణ మొత్తం కూడా కోరుకుంటా ఉంది. 10 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కనుక భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా బలిష్టంగా ఉండడానికి ఇక్కడ సభ ఏర్పాటు చేయడం, ఇక్కడ మమ్మల్ని అందరూ ఆహ్వానించడం వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నా. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని, రేపు కేటీఆర్ గారు వచ్చేటువంటి డల్లాస్లో జరిగిపోయే సభను సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి, తర్వాత మీరందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి మీ సహాయ సహకారాలు చాలా అవసరము, మీ యొక్క సలహాలు అవసరము. భవిష్యత్తులో డల్లాస్లో ఎట్లయితే అమెరికాలో ఎట్లా అభివృద్ధి ఉందో తెలంగాణలో కూడా అలాంటి అభివృద్ధి ఉంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒకప్పుడు ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన దేశం ఇది తెలంగాణ. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కలిసిన తర్వాత కొద్ది రోజులు స్వతంత్రంగా ఉన్నాం, మీకు తెలుసు చరిత్ర. తర్వాత ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత ఏమైందో తెలుసు, 10 సంవత్సరాలు ఏమైందో తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. కనుక భవిష్యత్తు ఖచ్చితంగా కేసీఆర్ గారు అవసరం. కనుక వారిని ఇంకా బలం ఇవ్వాలంటే మీరు ఇక్కడ నుంచి మీరు సూచనలు సలహాలు ఇవ్వడమే కాదు,
మీ యొక్క పార్టిసిపేషన్ కూడా డైరెక్ట్ అవసరం ఉంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి ముఖ్యంగా యూత్ వింగ్ వాళ్ళకు మిగతా అందరికీ, హరీష్ గారికి, తన్నీర్ హరీష్ గారికి, బిగాల మహేష్ గారికి, మహేష్ తన్నీర్ గారికి, మిగతా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.